తిరుమల శ్రీవారిని పెరటాసి మాసంలో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి గరుడ సేవ కోసం తమిళనాడు భక్తులు హిందూ ధర్మార్థ సమితి తరఫున గొడుగులు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ప్రత్యేకమైన గరుడ సేవకు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది తిరుమల గొడుగులు ఊరేగింపు కోసం చెన్నైలోని చెన్నకేశవ పెరియాళ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపుగా తీసుకువచ్చారు. సుమారు 187 సంవత్సరాలుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు గొడుగులు అందిస్తున్నామని దాత తెలిపారు. ప్రత్యేకంగా గరుడ వాహనానికి ఉపయోగించే గొడుగులు చేతితోనే ప్రత్యేకంగా తయారు చేశామని తెలిపారు. రేపు గరుడ వాహన సేవలో ఈ నూతన గొడుగులను అలంకరిస్తారు. తిరుమల చేరుకున్న నూతన గొడుగులకు జియంగార్ల సమక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు గొడుగులను అందజేశారు. 187 సంవత్సరాలుగా ఈ దేవుడికి మేము ఈ కైంకర్యాలు చేసుకుంటా ఉన్నాము. చెన్నైలో వచ్చి పూజలు చేసుకొని నేరుగా ఇప్పుడు వ్యాన్ మూలంగా వచ్చి కింద ఉడిచి పైగా నడిచి వచ్చి మేము ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం సార్. కైంకర్యం 11 గొడుగులు సార్. గరుడ వాహనానికి స్పెషల్ గొడుగులు, ఫుల్గా హ్యాండ్ మేకింగ్ ఎంబ్రాయిడింగ్. 3 నెలలుగా ఈ పనులు మేము చేయిస్తాము పని వాళ్ళని పెట్టి. 187 సంవత్సరం, ఈసారి 187. ఒక గొడుగు చేయడానికి ఎన్ని రోజులు పడుతుందన్నా? గరుడ వాహనానికి ఇచ్చే గొడుగులు మొత్తం 2.5 నెలలు అవుతుంది. అలాగే ఎన్ని గొడుగులు చేశారు? మొత్తం 11 గొడుగులు సార్. దాంట్లో స్పెషల్ గరుడ వాహన గొడుగులు. ఒక్కొక్క గొడుగులు ఒక్కొక్క స్పెషల్ చెప్తాను. 187 సంవత్సరం అయింది సార్. ఈ బ్రహ్మోత్సవానికి ఈ గొడుగుల్లో వచ్చి ఎన్ని వాహనము వస్తుందో ఆ వాహనం ఒక్కొక్క గొడుగులో ఆ డిజైన్గా వేసి ఉంటాము. సూర్యప్రభ, చంద్రప్రభ, అదే మరి నైట్లో వచ్చే వాహనాలు గొడుగుల్లో స్పెషల్గా మేము హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ మొత్తమే దాంట్లో చేయిస్తాము సార్. ఇది చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 2.5 నెలలు అవుతుంది. మాకు దగ్గర 5 lakhs అవుతుంది. నా ఓన్ ఖర్చు డైరెక్ట్గా తెచ్చిస్తాను. చెన్నైలో నుంచి వస్తాం సార్.